దీనిలో ఫస్ట్ది డిగ్రీ 2 ఉంది కాబట్టి అటువంటి వాటిల్ని మనం ఏమని పిలుస్తాం? క్వాడ్రాటిక్ అంటాం. అవునా? దీని ముందు వచ్చేవేంటి? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే వాటిల్ని లీనియర్ అంటారు. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే అటువంటి వాటిల్ని క్యూబిక్ అంటాం. డిగ్రీ కనుక 4 లేదా అంతకంటే దాగినట్టయితే వాటిల్ని కరస్పాండింగ్ వాటి యొక్క పవర్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. క్లియరా? రెండో పాయింట్, మీరు డిగ్రీ ఎంత అయితే చెప్తున్నారో దానికి దోస్ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అవునా? అంటే ఫస్ట్ దానికి ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ దానికి, నెక్స్ట్ దానికి, నెక్స్ట్ దానికి 4. అవునా? ప్రొవైడెడ్ అది కంపల్సరీ ఏమేమి ఉండాలి? దే షుడ్ బి ఆఫ్ ద సింగిల్ వేరియబుల్ అయి ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు సింగిల్ వేరియబుల్ అంటే ఏంటి? x² మైనస్ 2x ప్లస్ 1 సింగిల్ వేరియబుల్ అలా అయింది అది. వెరీ గుడ్. దీంట్లో నేను ఒక వేరియబుల్ ఎక్స్ని మాత్రమే యూజ్ చేశాను కాబట్టి ఇట్ ఈజ్ ఎ సింగిల్ వేరియబుల్ అయింది. అవునా? నేను దీనిలోనే 2 వేరియబుల్లో కూడా రాయొచ్చు. x² ప్లస్ y² ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్కేనా? హైయెస్ట్ పవర్ ఎంత? 2 ఉంది, కానీ వేరియబుల్స్ ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. అవునా? కాబట్టి ఇట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. x² ప్లస్ y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఆల్సో క్వాడ్రాటిక్, కానీ వేరియబుల్స్ ఎన్ని? 3. తేడా వచ్చిందా? కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరి గురించి? వీటి గురించి. అంటే 1 వేరియబుల్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? స్టూడెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 వేరియబుల్ అంటే ఎక్స్ని గ్రాంటెడ్గా తీసుకోమాకండి. ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి, టి సంథింగ్ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎట్ ఏ టైం మాత్రం ఎంతమంది ఉండాలి? ఒకళ్ళే ఉండాలి. క్లారిటీ వచ్చిందా? అంటే t² మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశా. క్వాడ్రాటిక్ ఇన్ 1 వేరియబులేనా? 2 వేరియబుల్సా? 1 వేరియబులే, కానీ వేరియబుల్ మారింది. ఎవరు? టీ. సో ఇలా ఎట్ ఏ టైం ఒక వేరియబుల్ మాత్రమే యూజ్ చేయబడితే అటువంటి వాటిని ఏమంటారు? సింగిల్ వేరియబుల్ ఈక్వేషన్స్ అంటాం. అండ్ మనం ఈ చాప్టర్లో మాట్లాడుతుంది డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ లోయర్ క్లాస్ నుంచి చదువుకుంటూ వస్తున్నారు. ఏమని? ఇట్ ఈస్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని. క్లియరా? దీంట్లో ఎవరెవరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి. ఫస్ట్ది ఏ, ఎవరైనా ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x², కరెక్టేనా? రెండోది బి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సి ఎవరు మరి? ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్. ఎందుకు? దాని పక్కన వేరియబుల్ లేదు కాబట్టి. ఓకేనా? నా ఎప్పుడైతే నీకు స్టాండర్డ్ ఫామ్ రాయడం వచ్చిందో ఇమీడియట్లీ వచ్చే కండిషన్ ఏంటి అంటే ఒక ఈక్వేషన్ క్వాడ్రాటిక్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద బేసిక్ కండిషన్, అంటే ఏ బేసిస్ మీద నువ్వు ఒక ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ అంటావు. క్లియరా? బేసిక్ కండిషన్ వచ్చేటప్పటికి దీంట్లోనే ఉంది. ఏంటిదయ్యా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? నీకు ఈక్వేషన్లో x² టర్మ్ కంపల్సరీ ఉండాలి. అది మాత్రమే కంపల్సరీ అంటే మిగతా వచ్చేటప్పటికి ఏమవుతాయి? ఆప్షనల్. అవునా? అంటే bx టర్మ్ ఉన్నా లేకపోయినా అది క్వాడ్రాటిక్కే, కాన్స్టెంట్ ఉన్నా లేకపోయినా అది క్వాడ్రాటిక్కే, కానీ కంపల్సరీ ఉండాల్సింది ఎవరు? x² టర్మ్ ఉండాలి. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 7x² ప్లస్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్కేనా? ఎందుకు? x² టర్మ్ ఉంది కాబట్టి. 7x² ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్కేనా? ఎందుకంటే కాన్స్టెంట్ లేకపోయినా అది క్వాడ్రాటిక్కే ఉంటుంది. ఎందుకు? x² టర్మ్ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వన్ 7x² మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్కేనా?
నెక్స్ట్ వన్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటికేనా? ఏ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి, అవునా? కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్. కానీ అది వేరేది అవుతుంది. ఏంటిది? వెరీ గుడ్. ఎంత ఉంది పవరు? 1 ఉంది కాబట్టి అటువంటి వాటిని ఏమంటాం మనం? దే ఆర్ నోన్ యాజ్ లీనియర్ ఈక్వేషన్స్, అవునా? నెక్స్ట్ వన్ 7x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటికేనా? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? సో కంపల్సరీ ఉండాల్సిన టర్మ్ ఎవరు? ఏఎక్స్ స్క్వేర్ టర్ము ఉండాలి, ఓకేనా? అంటే కోఎఫిషియంట్ ఏ గారు 0 అవ్వకూడదు. క్లారిటీ వచ్చిందా? దాన్నే కండిషన్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. క్లారిటీ వచ్చిందా? అయిపోతే దీన్ని సాల్వ్ చేయండి. ఏమని చెప్తున్నాడు? చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా, ఓకేనా? దీంట్లో నేను ఒకటి చెప్తాను, మీరు మిగతాయి సాల్వ్ చేయండి. సపోజ్ నేను సెకండ్ వన్ చెప్తాను చూడండి. లెఫ్ట్ సైడ్లో ఎంత ఉంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, ఓకేనా? నేను దాన్ని డైరెక్ట్లీ మల్టిప్లై చేసి రాసేస్తున్నా. అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లోది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫామ్ కనబడిందా? ఐడెంటిటీస్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఫామ్ కనబడిందా కనబడలేదా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమైంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 4, కరెక్టేనా? బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేరు విత్ ద సేమ్ కోఎఫిషియంట్ ఉంది. కోఎఫిషియంట్ వేరే అయితే మార్చాలి, సేమ్ కోఎఫిషియంట్ అయితే ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది అంతా మీకు ఎక్స్, ఆ -4 గారు ఇటు వస్తే దీనికి యాడ్ అవుతారు కాబట్టి +12 ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ ఇది క్వాడ్రాటిక్ అవుతుందా అవదా? కానీ చూస్తే ఎలా కనబడుతుంది? డైరెక్ట్లీ అయ్యేలా కనబడుతుంది. అర్థమైందా? మీకు సింప్లిఫికేషన్ అయిన తర్వాత తెలుస్తుంది వెదర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటికా కాదా. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాని గురించి చెప్పమన్నాడు అనుకోండి, క్వాడ్రాటిక్ కాదు కానీ ఏమవుతుంది? లీనియర్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇట్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. క్లియరా? మిగతా మీరు సాల్వ్ చేయండి. రెండండి. మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఏ మెథడ్లో చేసినా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 2 సొల్యూషన్సే వస్తాయా? మెథడ్ని బట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మారుతాయా? అవునా? సో నువ్వు మెథడ్ మార్చినంత మాత్రాన డిగ్రీ మారదు కదా. డిగ్రీ మారినంత వరకు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మారు, అవునా? కాబట్టి నువ్వు ఏ మెథడ్లో అయినా చెయ్యి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? 2, అవునా? అండ్ మీరు బీటెక్ వెళ్ళేదాకా ఈ నెంబర్ ఆఫ్ పాసిబుల్ మెథడ్స్ మారు, కాబట్టి గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ చాప్టర్ గారు మళ్ళీ తగులుతారు సేమ్ ఇదే పేరుతో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని. కాకపోతే దీనిలో నెక్స్ట్ హయ్యర్ స్టాండర్డ్ చదువుకుంటారు, కానీ మెథడ్స్ ఏవి కొత్తవి కావు, సేమ్ నేర్చుకున్నవే. క్లియరా? సో 3 మెథడ్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ వన్ ఆల్రెడీ మీరు నేర్చుకున్న మెథడే, దట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. క్లియరా? దీనికి ఏంటి మీరు ఇంకో పేరుతో పిలిచేవారు, చెప్తారా ఎవరైనా? స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్, అవునా? ఇప్పుడు ఏం చెప్పాలి? 10th క్లాస్కి వచ్చాం కాబట్టి కొంచెం మ్యాథమెటికల్ పేర్లు వాడాలి. క్లియరా? ఇట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మిగతా 2 కూడా ఇప్పుడు వచ్చే కొత్తవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. దీన్నే ఇంకో పేరు డిస్క్రిమినెంట్ మెథడ్ అని కూడా పిలుస్తాం. క్లియరా? సో క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అన్నా డిస్క్రిమినెంట్ మెథడ్ అన్నా సేమ్. క్లియరా? లాస్ట్ వన్ కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్. క్లియరా? కాకపోతే ఇక్కడ చిన్న తేడా గుర్తుపెట్టుకోండి. నువ్వు దీంట్లో ఏ ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే మనకు తెలీదు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి మారుతుందా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లోకి మారుతుందా, అది ఎవరు డిసైడ్ చేస్తారు? దానిలో ఉండే 2ab టర్మ్ చెప్తుంది. 2ab టర్మ్ ప్లస్లో ఉందనుకో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి మారిద్ది, 2ab టర్మ్ మైనస్లో ఉంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లోకి మారిద్ది. క్లియరా? నౌ ఈ 3 మెథడ్స్ చూద్దాం, ఒకే ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేద్దాం. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది సొల్యూషన్స్ మారుతున్నాయా లేదా అని. క్లియరా? కాబట్టి
3 మెథడ్స్ రాసుకోండి. ఈ 3 మెథడ్స్లో మీకు పర్టికులర్లీ అడిగితే దాంట్లోనే చేయాలి, ఆప్షన్ లేదు. ఓకేనా? ఒకవేళ అలా కాకుండా మీ ఇష్టం అన్నాడు అనుకోండి, సెకండ్ మెథడ్ని చూస్ చేసుకోండి, బెస్ట్ వన్. ప్రాబ్లం ఈజీలీ సాల్వ్ అవుతుంది. జస్ట్ మీకు కాన్సెప్ట్ ఆఫ్ నెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ గుర్తుంటే చాలు. ఓకేనా? అంటే మెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్లు నేను 2 స్క్వేర్లు 4 స్క్వేర్లు దాకా గుర్తుపెట్టుకుంటాను, నాకు ప్రాబ్లమ్స్ వచ్చేయాలంటే అర్థమైందా? అట్లీస్ట్ 1000 దాకా గుర్తుండాలి. క్లియరా? అంటే ఏంటి? 25 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? ఎంత? ఇట్ ఈస్ 625. అర్థమైందా? సో ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్లు అట్లీస్ట్ 30 దాకా గుర్తుపెట్టుకోండి. 30 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 900. అవునా? అక్కడ దాకా గుర్తుంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. క్లియరా? ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మిగతా అంతా కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. క్లియరా? దీనిలో 1 by 1 ఒక్కో మెథడ్ నేర్చుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇది రాసుకోండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా? సో మెథడ్ ఒకసారి వర్కింగ్ రూల్ చూసుకున్నట్టయితే, ఈక్వేషన్ నీకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని తీసుకెళ్ళి కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. కరెక్టేనా? ఎంత వస్తుంది? ఎయిర్ కండిషనర్ వస్తుంది, అంతేనా? తర్వాత ఆయన ఏం చేస్తారు? స్ప్లిట్ చేయండి, డిఫరెంట్ పాసిబుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. దాంట్లో సపోజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ పీ కామా క్యూ అనుకోండి. క్లియరా? అండ్ ఆ పీ కామా క్యూని either ప్లస్ చేస్తేనో లేదా మైనస్ చేస్తేనో ఎవరు ప్రొడ్యూస్ అవుతారు? మిడిల్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరు? బి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? బి గారిని పీ ప్లస్ ఆర్ మైనస్ క్యూలోకి స్ప్లిట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఎంత అయింది? పీ ప్లస్ ఆర్ మైనస్ క్యూలోకి వస్తుంది. వన్స్ ఎప్పుడైతే వస్తాయో యూ విల్ గెట్ 4 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ పెయిర్ ఒకటి ప్లస్ ఆర్ మైనస్, సెకండ్ పెయిర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఎప్పుడైతే విడగొట్టావో యూ విల్ గెట్ బోత్ ద ఫ్యాక్టర్స్ సపరేట్ అయిపోతాయి. క్లియరా? సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని తీసుకెళ్ళి కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇవాళ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. అవునా? అంటే 1తో మల్టిప్లై చేసినా మళ్ళీ నీకు కాన్స్టెంట్గా వచ్చేది. కాబట్టి జస్ట్ కాన్స్టెంట్ని పీ కామా క్యూ కింద స్ప్లిట్ చేసుకోవాలి. క్లియరా? తర్వాత ఏం చేసుకోవాలి? 4 టర్మ్స్ని 2 పెయిర్స్ కింద సపరేట్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ డన్. ఎప్పుడైతే ఫ్యాక్టరైజేషన్ అయిపోయిందో దాన్ని ఒక్కో దాన్ని ఈక్వేటెడ్ టు 0 చేసుకుంటే నీకు సొల్యూషన్స్ వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ నేను ప్రాబ్లం ఇచ్చాను. ఏమి ఇచ్చాను? 6x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ గారు ఎంత ఉన్నారు అక్కడ? 6. బి ఎంత? -1. సి ఎంత? -2. ఇక్కడ ఇమీడియట్లీ స్టూడెంట్కి వచ్చే క్వశ్చన్, ఏ గారిని తీసుకెళ్ళి సితో మల్టిప్లై చేసినప్పుడు దాని సైన్ కూడా తీసుకోవాలా, అవసరం లేదా? ఓకేనా? అవసరంలా. క్లియరా? కాబట్టి ఇక్కడ సి గారు మీకు ప్లస్లో ఉన్నా మైనస్లో ఉన్నా ప్రాబ్లం లేదు, జస్ట్ నెంబర్ని తీసుకోండి, సైన్ అవసరంలా. సో మల్టిప్లై చేస్తే ఎంత? 6 × 2 ఎంత అవుతుంది? 12. 12కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? పాసిబిలిటీస్ చూడండి. 12 1s, 3 4s, 6 2s. ఇంకేం రాస్తావా? అంతేగా. దీంట్లో ఏ పెయిర్ని సెలెక్ట్ చేసుకోవాలని ఎలా తెలుస్తుంది? మధ్యలో ఉన్న మీకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ బి కావాలి. దట్ ఆల్సో వితౌట్ ఇంక్లూడింగ్ ద సైన్, సైన్తో సంబంధం లేకుండా. ఓకేనా? సైన్తో సంబంధం లేకుండా అంటే ఎంత ఉన్నట్టు ఇక్కడ? 1. అవునా? సో నీకు 1 కావాలి. ఎప్పుడు వస్తుంది? 12లో నుంచి 1 తీసేసినా రాదు, యాడ్ చేసినా రాదు. తీసేస్తే 11 వచ్చింది, యాడ్ చేస్తే 13 వచ్చింది. 6కి 2 యాడ్ చేస్తే 8 వచ్చింది, సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. కాబట్టి ఇది కుదరలేదు, ఇది కుదరలేదు. కాబట్టి నీ కరెక్ట్ కాంబినేషన్ ఏంటి? 4, 3 ఆర్ 3, 4. క్లియరా? నెక్స్ట్ వచ్చే డౌట్, ముందు 4 రాసుకోవాలా 3 రాసుకోవాలా? ఏదైనా రాసుకోవచ్చా? సో పాయింట్ చూడండి, ఇక్కడ నీకేం కావాలి? 1 కావాలి. అవునా? 1 ప్రొడ్యూస్ అవ్వాలంటే 4లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. కరెక్టేనా?
సో ఎలా విడగొడుతున్నారో చూడండి. 6x² మైనస్ 1x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? నెక్స్ట్ వన్ 6x² మైనస్ 1 బదులు ఎంత రాస్తున్నాం ఇక్కడ? 4 మైనస్ 3. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సో 3 మైనస్ 4 రాస్తే వచ్చిద్దా మరి? 1 మైనస్ 1 వచ్చింది. కానీ నేను మైనస్ని కలిపి తీసుకున్నానా? తీసుకోవాలా, బయటే ఉంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఎలా రాసుకోవాలి? ఇప్పుడు బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్. అదే ప్లస్ చేస్తున్నాం అనుకో, అటు ఇటు మార్చి రాసుకున్నా ప్రాబ్లం లేదు. క్లియరా? నెక్స్ట్ వన్ ఎంత ఉంది? -2 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఇదే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఈ స్టెప్ అర్థమైందా? డౌట్ ఉందా? క్లియరా? దట్ ఈజ్ ఈక్వల్ టు 6x². బయట ఉన్న ఎక్స్ని ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయి. -4 దట్ ఈజ్ -4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x -2 ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? సో టోటల్ ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 4. ఎందుకు? మధ్యలో దాన్ని విడగొట్టారు కాబట్టి. నెక్స్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ పెయిర్, నెక్స్ట్ పెయిర్. వీటిల్లో కామన్ ఏమొస్తుందో బయటికి తీ. ఫస్ట్ పెయిర్లో ఏం కామన్ తీయచ్చు? 2x కామన్ తీయచ్చు. ఎంత మిగులుతుంది? 3x - 2. కరెక్టేనా? మేజర్ స్టెప్. ఫస్ట్ దానిలో ఎంతైతే కామన్ వస్తుందో నెక్స్ట్ దానిలో కూడా కంపల్సరీగా అదే రావాలి. అది వచ్చేలాగానే ఈ పెయిర్లో నుంచి నువ్వు కామన్ తీయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయి. 3x - 2 ఎగ్జాక్ట్లీ వచ్చేసిందిగా. అంటే నువ్వు ఏం కామన్ తీసుంటావు? 1 కామన్ తీసుంటావు. క్లారిటీ వచ్చిందా? ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మళ్ళీ అబ్జర్వ్ చేయి. దీనిలో 2 టర్మ్స్ ఉన్నాయి, దీనిలో 2 టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఫస్ట్ దానిలో నెక్స్ట్ దానిలో కామన్గా ఏముంది? 3x - 2 కామన్ కనబడుతుందా? కాబట్టి 3x - 2 దీనిలో తీసేస్తే 2x మిగిలిద్ది, దీనిలో తీసేస్తే +1 మిగిలిద్ది, ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద నెక్స్ట్ మేజర్ స్టెప్. ఏం చేసావు ఇక్కడ? ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని 2 ఫ్యాక్టర్స్ కింద మల్టిప్లై చేసావు. అంటే రెండింటి యొక్క ప్రొడక్ట్ కింద మార్చావు. ప్రొడక్ట్స్ కింద మార్చినప్పుడు దాన్నే ఏమని చెప్తారు? ఫ్యాక్టరైజేషన్ అంటారు. క్లియరా? నెక్స్ట్ దానిలో వచ్చే చేంజెస్ చూడు. దీంట్లో రెండింటిని ఈక్వేటెడ్ టు 0 చేసావు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ చూసుకోండి. సపోజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ని 0 చేసావు అంటే దాని మీనింగ్ ఏంటి? ఎయిదర్ a ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. కరెక్టేనా? బికాజ్ ఏదో ఒకటి 0 అయితేనే కదా 0 అయ్యేది. ఇక్కడ కూడా నీకు అదే కాన్సెప్ట్ అప్లై అవుతుందా? సో 2 ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషన్స్ అయితే కంపల్సరీగా ఎయిదర్ ఫస్ట్ టర్మ్ ఈక్వేటెడ్ టు 0 ఉండాలి లేదా నెక్స్ట్ టర్మ్ ఈక్వేటెడ్ టు 0 ఉండాలి. క్లియరా? ఫస్ట్ దాని నుంచి x వాల్యూ ఎంత వస్తుంది? -2 అటు పంపించు, +2 అయిద్ది. ఇంటూలో ఉన్న 3 అటు వెళ్తే డివైడెడ్ బై 3. కరెక్టేనా? నెక్స్ట్ దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు +1 అటు వెళ్తే -1 డివైడెడ్ బై 2. క్లియరా? నెక్స్ట్ సొల్యూషన్స్ వచ్చేసినాయి. దీనిలో స్టెప్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ ఏం చేశారు? స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేశారు. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వీటిని ఏమని చెప్తారు? దే ఆర్ నోన్ యాజ్ ఫ్యాక్టర్స్. అందుకే మీకు మెథడ్ పేరు ఫ్యాక్టరైజేషన్ అయింది. 2 ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఈచ్ ప్రొడక్ట్ని ఈక్వేటెడ్ టు 0 తీసుకుంటే మీకు కావాల్సిన పాసిబుల్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. క్లియరా? వచ్చేసిన తర్వాత వాటి యొక్క నేచర్ని చెప్పడం. మీకు ఇందాకడ నేచర్లో 3 పాసిబిలిటీస్ చెప్పా, గుర్తుందా? రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ అని. ఓకేనా? ఫస్ట్ చూసుకోండి, ఇవి 2 రియల్ నెంబర్సేనా? కాబట్టి రియల్. నెక్స్ట్ వన్ 2 సేమా డిఫరెంటా? 2 డిఫరెంట్ నెంబర్స్ కదా, కాబట్టి డిస్టింక్ట్. హెన్స్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఏమైంది? రియల్ అండ్ డిస్టింక్ట్. నేచర్ని చెప్పడానికి ఇది ఒక పద్ధతి. ఏంటిది? సొల్యూషన్స్ని ముందు ఫైండ్ అవుట్ చేసుకుని వచ్చిన సొల్యూషన్స్ని బేస్ చేసుకుని నేచర్ చెప్పడం. తర్వాత ఇంకోటి నేర్చుకుంటారు, సొల్యూషన్స్ కనుక్కోం, జస్ట్ ఈక్వేషన్ని బట్టే చెప్పేయచ్చు. ఓకేనా? అదే నెక్స్ట్ నేర్చుకుంటారు. క్లియరా? ఓకేనా? లాస్ట్లో ఆన్సర్ని రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తారు? హెన్స్ సొల్యూషన్స్ ఆర్ అని చెప్పి
ఆ సొల్యూషన్స్ని రాయాలి. ఎలా రాయాలి? ఆర్డర్లో రాయాలి. స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్. ఈ రెండిట్లో స్మాలర్ ఎవరు, బిగ్గర్ ఎవరు? -1/2 ఈజ్ ఏ స్మాలర్ వన్, దెన్ 2/3 ఈజ్ ఏ బిగ్గర్ వన్. సో ఫస్ట్ మెథడ్ ఏంటిది? ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అవునా? సో సొల్యూషన్స్ గుర్తుపెట్టుకోండి, ఎంత వచ్చినాయి? -1/2, 2/3, అవునా? ఇదే నెక్స్ట్ దానిలో కూడా అవుతుందా లేదా చూద్దాం. క్లియరా? నెక్స్ట్ మెథడ్ రాసుకోండి. దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. చెప్పా కదా, మెథడ్ ఏది మెన్షన్ చేయకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకోండి అన్న. ఓకేనా? ఎందుకో రీజన్ ఇప్పుడు తెలుస్తుంది. సో నీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఇచ్చినప్పుడు దాని యొక్క క్వాడ్రాటిక్ ఫార్ములా ఎంత అవుతుంది అయ్యా అంటే x = -b ± b² - 4ac / 2a. స్టూడెంట్కి రావాల్సిన ఫస్ట్ డౌట్, సార్ ఫార్ములా ఒకటి రాశారు, సొల్యూషన్స్ 2 కావాలి, ఎలా వస్తాయని. ఎలా వస్తాయి? మధ్యలో ± గారు కనబడుతున్నారా? ప్లస్తో ఒక వాల్యూ వస్తుంది, మైనస్తో ఒక వాల్యూ వస్తుంది. 2 సొల్యూషన్స్ అయిపోయినాయా? క్లియరా? రెండోది, సార్ దీనిలో ఏబీసీలు ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? ఫ్రమ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దట్ ఈస్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఓకేనా? ఇందాక దానికి దీనికి ఫస్ట్ చేంజ్ చూడండి. ఇందాక దానిలో సైన్లు అవసరం లేదు అన్న, ఇక్కడ కంపల్సరీగా సైన్లు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మీరు కంపేర్ చేసేది ఎవరితో? స్టాండర్డ్ ఫామ్తో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాసా, 2x² - 7x - 3 = 0. ఇప్పుడు నేను b వాల్యూ = ఎంత తీసుకోవాలి? 7 తీసుకోవాలా, -7 తీసుకోవాలా? -7 ఇంక్లూడింగ్ ద సైన్. c ఎంత? -3. a ఎంత? క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇందులో సైన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని వదిలేస్తే మీకు ప్రాబ్లం మొత్తం పోతుంది. క్లియరా? రెండోది, ఈయనకి పేరేం చెప్పామయ్యా అంటే డిస్క్రిమినెంట్ మెథడ్ అని పేరు పెట్టాం, అవునా? రీజన్ ఏంటి? బ్రాకెట్లో టర్మ్ రాశారు, కనబడుతుందా? b² - 4ac అని. ఆయన్నే మనం డిఫైన్ చేసేటప్పుడు డిస్క్రిమినెంట్ అంటారు. అర్థమైందా? ఈయన పని ఏంటి, ఆయన నేచర్ని చెప్పడానికి ఎలా పనికి వస్తుంది నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. ఇప్పుడు సొల్యూషన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి డిస్క్రిమినెంట్ని వాడావు కాబట్టి మెథడ్ పేరు ఏమైంది? డిస్క్రిమినెంట్ మెథడ్ అయింది, అవునా? కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రిమినెంట్ ఫార్ములా రాయమంటే ఏమవుతుంది? x = -b ± జస్ట్ డైరెక్ట్లీ d రాసేయవచ్చా? కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రిమినెంట్ ఎంత ఉంది? -b ± d / 2a. క్లియరా? రెండోది, దీంట్లో ఎక్కడైనా కష్టం ఉందా మీకు? ఫ్యాక్టర్స్ ఎంత అవుతాయో ఎతకాల్సిన పని లేదు, దాన్ని స్ప్లిట్ చేసే మధ్యలో బీ టర్మ్ స్ప్లిట్ అయిందా లేదా చూసుకునే పని లేదు, వాటి యొక్క సైన్లు దేని ముందు రాయాలి, ఏది తర్వాత రాయాలి చూసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ వచ్చేస్తాయి కదా. సో నేర్చుకున్న మెథడ్ని ఈయనకి అప్లై చేద్దాం, అవుతుందా లేదా అనేది. ముందు గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకున్నట్టయితే 6x² - x - 2 = 0. మీరు దీంట్లో కంపల్సరీగా ఏబిసి ఎంతో చెప్పాలి. కరెక్టేనా? సైన్లు ఏమైనా తప్పు రాశానా? ఏ గారు 6, బి గారు -1, సి గారు -2. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారో చెప్పండి. బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా వీ హ్యావ్ x = -b. కరెక్టేనా? బి గారు ఎంత? సో -1 ± (b²) -1² -4 × a × c / 2 × a. సబ్స్టిట్యూషన్ అర్థమైనట్టేనా? చేంజెస్ చూడండి, బయట ఏమవుతారు? -1 ± (1 మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది? ప్లస్, అవునా? సో 4 6 24 24 × 2 ఎంత అయింది?
48 డివైడెడ్ బై A0 12 అవుతారు, కరెక్టేనా? నెక్స్ట్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 డివైడెడ్ బై 12. 49 అంటే దేని పర్ఫెక్ట్ స్క్వేరు? 7 గారి పర్ఫెక్ట్ స్క్వేర్, కరెక్టేనా? కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ డివైడెడ్ బై 12. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 7 వస్తుంది. మీకు అర్థం కావడానికి ఒక స్టెప్ ఎక్స్ట్రా రాశాను, మీరు డైరెక్ట్లీ రాసేయచ్చు 7 గారిని. సో మీ పాసిబుల్ సొల్యూషన్ ఏంటి? 1 ప్లస్ 7/12, 1 మైనస్ 7/12. ఓకేనా? సో సొల్యూషన్స్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ దాని నుంచి ఎంత వస్తుంది? 8/12. అవునా? 8/12 అంటే ఏం క్యాన్సిల్ అవుతుంది? 4 టేబుల్. దీనిలో 2 టైమ్స్, దానిలో 3 టైమ్స్. కాబట్టి ఫస్ట్ సొల్యూషన్ ఎంత? 2/3. ఇందాక దాంట్లో ఉంది అది. నెక్స్ట్ చూడండి, -6/12. 6 టేబుల్, దానిలో 1 టైమ్, దీనిలో 2 టైమ్స్. కాబట్టి ఇట్ ఈస్ -1/2. సొల్యూషన్స్ ఏమొచ్చినాయా? మారినాయా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి నువ్వు మెథడ్ మారిస్తే సొల్యూషన్స్ మారవు. క్లియరా? బికాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే గ్రాఫికల్లీ దాని యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ కర్వ్. అవునా? కర్వ్ అవసరంలా, ఇట్ కెన్ బి ఎనీ కర్వ్. ఓకేనా? నా ఆ కర్వ్ని సాటిస్ఫై చేసే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్లో మనం 2 పాయింట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి నువ్వు మెథడ్ మార్చినంత మాత్రాన దాన్ని సాటిస్ఫై చేసే 2 పాయింట్స్ మారు. కర్వ్ ఉన్న మీద ఉన్న 2 పాయింట్స్ పక్కకి వెళ్ళిపోవు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి సొల్యూషన్స్లో మార్పు ఉండదు. క్లారిటీ వచ్చిందా? మెథడ్ ఇందాక దాని మీద కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? కాకపోతే మనకు తెలియాల్సిందేంటి? ఆయన తెలియాలి. ఓకేనా? చిన్న నెంబర్లు వచ్చారు కాబట్టి. ఇంకా పెద్ద వస్తాయి, 1024 ఇలాంటివి వస్తాయి. క్లియరా? అవి వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో గుర్తుపెట్టుకోవాలో మెథడ్ చెప్తాను, అప్లై చేసుకోండి, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. క్లియరా? కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ అని రాశాను. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈక్వేషన్ నీకు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. నౌ ఫస్ట్ వన్, దీనికి కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, ప్రాబ్లమ్ని మనం ఎయిదర్ a+b² కానీ లేదా a-b² కానీ మారుస్తాం. క్లియరా? దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్, బికాస్ దీస్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి. ఓకేనా? రెండోది, ఇది మీకు ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ఎలా పనికి వస్తుందంటే, దీని నెక్స్ట్ స్టెప్ కంపల్సరీగా a² - b² 0 ఫామ్లోకి మారుస్తాం. ఇదైతే ప్రాబిలిటీ. దేనిలోకి మారుతుందో తెలియదు, కాకపోతే ప్రాబ్లమ్ని చూసి చెప్పేయచ్చు. ఓకేనా? ఈ రెండిట్లో ఏ ఫామ్లోకి వచ్చినా కంపల్సరీగా దాన్ని దేనిలో మారుస్తాం? a² - b². బికాస్ a² - b²కి మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటిది? a+b ఒకటి, a-b ఒకటి. దీని నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది, దీని నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది. క్లియరా? సో కాబట్టి అగైన్ మనం చేసేది ఏంటి? ఫ్యాక్టరైజేషనే, కాకపోతే ఇన్ ఏ డిఫరెంట్ ప్రాసెస్. క్లియరా? నౌ దీనికంటూ కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. క్లియరా? ఫస్ట్ ఏంటయ్యా అంటే, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏ ఎంతైతే ఉంటుందో దట్ షుడ్ బి 1 ఉండాలి. డివైడింగ్ ద ఈక్వేషన్ బై ఏతో డివైడ్ చేసేస్తావు. ఏలో ఏ 1 టైమేగా క్యాన్సిల్ అయ్యేది, కాబట్టి కోఎఫిషియంట్ 1లోకి మారిపోయింది. క్లియరా? అప్పుడు ఈక్వేషన్ నీకు ఏ ఫామ్లో వస్తుంది? x² ప్లస్ b/a ఇంటూ x ప్లస్ c/a ఈజ్ ఈక్వల్ టు 0. సో కోఎఫిషియంట్స్ గారంతా 1. ఫస్ట్ స్టెప్ అర్థమైందా? సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్స్ టర్మ్ దాకా మాత్రమే కావాలి, కాన్స్టెంట్ని రైట్ సైడ్ పంపించుకోవాలి. క్లియరా? కాబట్టి ఏమైంది? x² ప్లస్ b/a ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు, ఇది అటు వెళ్ళిపోతే ఏమైంది? -c/a. కరెక్టేనా? నెక్స్ట్ స్టెప్లో ఈ ఫస్ట్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దీన్ని a+b² కానీ లేదా a-b² కానీ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా?
అది ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు ఇక్కడ సైన్ అని చూసారా, అది డిసైడ్ చేస్తుంది. బికాస్ ఇది ఏ స్క్వేర్ టర్మ్ అయినప్పుడు ఇదేగా 2ab టర్మ్. 2ab టర్మ్ ముందు ప్లస్ ఉందనుకోండి, అది దేనిలోకి మారుతుంది? a + b హోల్ స్క్వేర్. అదే మైనస్ ఉంటే a - b హోల్ స్క్వేర్. క్లారిటీ వచ్చిందా? తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికల్లా రైట్ సైడ్లో మీరు పంపించిన c/a ఉంది చూసారా, దాన్ని కన్వర్ట్ ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్లోకి మార్చాలి. దెన్ అది ఏ ఫామ్లోకి వెళ్ళిపోతుంది? a² - b² ఫామ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని స్ప్లిట్ చేయండి. ఎన్ని టర్మ్స్ వస్తాయి? a + b ఒకటి, a - b ఒకటి. ప్రాసెస్ అయిపోయినట్టే. క్లారిటీ వచ్చిందా? దీనిలో మెయిన్ కండిషన్స్ చూసుకోండి. ఏమేం చేయాలి? ఫస్ట్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఆల్వేస్ 1 ఉండాలి. వాడు ఇస్తే ప్రాబ్లం లేదు, లేదా మీరు డివిజన్ చేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? కాన్స్టెంట్ గాన్ని సపరేట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏం చేయాలి? ఈక్వేషన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లోకి మార్చాలి. a + b కానీ a - b హోల్ స్క్వేర్లోకి కానీ. లాస్ట్ స్టెప్ ఏంటి? కన్వర్ట్ ఇట్ ఇంటూ a² - b² ఫామ్. ప్రాసెస్ అర్థమైనట్టేనా? దీన్నే నెక్స్ట్ ప్రాబ్లంకి అప్లై చేద్దాం, క్లారిటీ వస్తుంది. సో ఈక్వేషన్ ఇచ్చింది ఎంత? కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత ఉంది? 1 లేదు, కాబట్టి మీరు మార్చాలి. సో గివెన్ ఈక్వేషన్ తీసుకుంటే 6x² - x - 2. కాబట్టి ఏం చేయాలి? కంపల్సరీగా దాన్ని డివైడెడ్ బై 6 చేయి. క్లియరా? ఫస్ట్ దానిలో క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? x² - 1/6 ఇంటూ x - 2/6 = 0. ఫస్ట్ స్టెప్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? కాన్స్టెంట్ని సపరేట్ చేయాలి. x² - 1/6 ఇంటూ x = ఇందులో 1 టైం, దీనిలో 3 టైమ్స్ అటు పక్క వెళ్ళిపోతే -1/3 అటు వెళ్ళిపోతే ఏమైంది? +1/3. సెకండ్ స్టెప్ ఓకేనా? మూడో స్టెప్ ఈయన ఏం చేయాలి? ఇప్పుడు a + bలోకి కానీ a - bలోకి అని మార్చాలి. దేనిలోకి మారిద్ది? ఏ ఎలా చెప్తారు? మైనస్ ఉంది కాబట్టి. క్లారిటీ వచ్చిందా? సో x² మైనస్ ఈయన్ని రాసేటప్పుడు ఇప్పుడు ఆయన ఫామ్లో లేరు, ఫామ్లో రాయాలి. ఏ ఫామ్లో రాయాలి? 2ab ఫామ్లో రాయాలి. క్లియరా? 2 ఇంటూ a గారు ఎంత? xగా. కాబట్టి నెక్స్ట్ ఎంత రావాలి? x, తర్వాత b రాయాలి. అవునా? ఇప్పుడు పాయింట్ చూడండి, b ఎలా రాస్తారో. అక్కడ ఆల్రెడీ ఉన్నది ఎంత? 1/6. 2 ఉందా మరి? కానీ 2 నేనేం చేసా? మల్టిప్లై చేసా. అవునా? నేను ఎక్స్ట్రాగా మల్టిప్లై చేసినప్పుడు దాని ఆపరేషన్ రివర్స్లో కూడా అప్లై చేయాలిగా. మల్టిప్లికేషన్కి ఆపోజిట్ ఏంటి? డివిజన్. ఆల్రెడీ డివిజన్లో ఎంత ఉంది? 6. మళ్ళీ నేను దేంతో డివైడ్ చేస్తున్నా? 2తో. కాబట్టి ఓవరాల్గా ఎంత అవుతుంది? అది 1/2 6 = 12. ఓకేనా? సపోజ్ ఇది నీకు అర్థం కాల 2ab టర్మ్ రాయడం, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసుకోండి. 2ab ఫామ్లోకి మార్చాలి. కరెక్టేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 2ab ప్లేస్లో ఉన్నది ఎవరు? అక్కడ x/6 ఉంది. కరెక్టేనా? ఏ ప్లేస్లో ఎవరున్నారు? x ఉన్నారు. కరెక్టేనా? క్యాన్సిల్ అయిపోయింది. అవునా? ఇంకా నీకు కావాల్సింది ఎవరు? b గారు కావాలి. కరెక్టేనా? మల్టిప్లికేషన్లో ఉన్న 2 నడు పంపించు, డివిజన్లోకి వెళ్ళిద్ది. ఏమైంది అప్పుడు? 1/12. b = 1/12. సరిపోయిందా? 2ab ఫామ్లోకి రాసేయచ్చా? డైరెక్ట్లీ ఇలా నీకు రాయడం అర్థం కాలేదనుకో, అలా పక్కన సింప్లిఫికేషన్ చేసుకో. క్లియరా? సో ఇక్కడ దాకా నేనేం చేయలే, జస్ట్ వాడు ఇచ్చిందే చేశాను. సీక్వెన్స్ చూసుకుంటే a² - 2ab తర్వాత ఎవరు రావాలి? b² రావాలి. మరి b² ఉందా? లేదుగా. అది ఇంకో స్టెప్లో చెప్తాను చూడండి. 1/3. ఇప్పుడు b² కావాలి కాబట్టి యాడింగ్ b² అంటే ఎంత? 1/12 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ స్టెప్ అర్థమైందా? దేర్ఫోర్ x² - 2 ఇంటూ x ఇంటూ 1/12 ప్లస్ 1/12 హోల్ స్క్వేర్ = 1/3 ప్లస్ 1/12
హోల్ స్క్వేర్. స్టెప్ అర్థమైందా? బీ స్క్వేర్ని బోత్ సైడ్స్ ఏం చేశారు? యాడ్ చేశారు. అలా యాడ్ చేయడం వల్ల మీకు జరిగిన బెనిఫిట్ ఏంటి? లెఫ్ట్ సైడ్లో ఎగ్జాక్ట్లీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తయారైందా? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. సరిపోయిందా? సో దాని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు? ఏ మైనస్ బి, దట్ ఈస్ 1/12 హోల్ స్క్వేర్. కరెక్టేనా? లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోయింది. రైట్ సైడ్ పార్ట్ని ఏం చేసామన్నాను? పర్ఫెక్ట్ స్క్వేర్ కింద మార్చాలి అన్న. అవునా? సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? పక్కన సింప్లిఫికేషన్ చేసుకోండి సో దట్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. 1/3 ప్లస్ 1/12 స్క్వేర్ అంటే ఎంత? కాబట్టి ఇక్కడ 144ని కనుక ఎల్సిఎం తీస్తే ఇది దీనిలో 48 టర్మ్స్, అది 1 టైం. కరెక్టేనా? సో ఓవరాల్గా ఎంత అయింది? అది 49/144. నేను దీన్ని 7/12 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఈ వర్క్ అంతా ఎక్కడ జరగాలి? పక్కన జరగాలి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 7/12 హోల్ స్క్వేర్. కరెక్టేనా? దాన్ని ఇటు తీసుకురా. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1/12 హోల్ స్క్వేర్ ప్లస్ దాన్ని ఇటు తీసుకొస్తే ఏమైంది? మైనస్ 7/12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియరా? అంటే ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0లోకి వచ్చేసిందా? చెప్పా కదా లాస్ట్లో కంపల్సరీగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లోకి వస్తుంది అని. వచ్చిందా? ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? విడగొట్టు. ఏ ప్లస్ బి అంటే ఎక్స్ మైనస్ 1/12 ప్లస్ రాయాలి కాబట్టి ప్లస్ 7/12. కరెక్టేనా? రెండోది ఎక్స్ మైనస్ 1/12 మైనస్ 7/12 ఈజ్ ఈక్వల్ టు 0. స్టూడెంట్ దీంట్లో రిపీటెడ్లీ చేస్తున్న తప్పు ఎక్కడయ్యా అంటే దీన్ని మార్చేటప్పుడు దీని సైన్ కూడా మార్చేస్తున్నాడు. ప్రాపర్లీ అబ్జర్వ్ చేయండి. ఈయన ఎవరు? ఫస్ట్ టర్మ్ ఏ, ఆయన మారరు కదా. ఎవరు మారేది? ఈ సైన్ మాత్రమే మారుతుంది కాబట్టి ఇదొకటి మాత్రమే మారాలి. క్లియరా? నా సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ దీనిలో అబ్జర్వ్ చేయి, రెండింటికి 12 ఎల్సిఎంఏగా. సో 7లో నుంచి 1 పోతే ఎంత? 6/12. 6/12 అంటే ఎంత? ప్లస్ 1/2 నేనా? రెండో టర్మ్ చెక్ చేయి, రెండు సేమ్ సైన్లు ఉన్నాయి, యాడ్ అవుతాయి. మైనస్ 8/12. మైనస్ 8/12 అంటే మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? సో రెండింటిని ఈక్వేటెడ్ టు 0 చేయి. ఫస్ట్ దాని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మైనస్ 1/2. నెక్స్ట్ దాని నుంచి ఎంత వస్తుంది? 2/3. కాబట్టి నీ సొల్యూషన్ ఎంత అయింది? మైనస్ 1/2 కామా 2/3. సొల్యూషన్స్ మారినాయా? సేమ్ వచ్చింది. ఓకేనా? కానీ మెథడ్ మాత్రం చూసారా కాంప్లికేటెడ్గా ఉందా? ఉన్న మూడిట్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకే దీన్ని ఈ మెథడ్ ఒకటే విడిగా మీకు ఎస్ఏ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు. సాల్వ్ బై కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్ మెథడ్ అని. మళ్ళీ ఒకసారి చెప్తాను, వరుస పెట్టి చూసుకోండి. ఫస్ట్ ఏం చేశారు? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దాన్ని 1 కింద మార్చడం, ఇది మీ ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటి? సి గారిని సపరేట్ చేయాలి, సెకండ్ స్టెప్. తర్వాత మూడో స్టెప్ ఏంటి? ఈ టర్మ్ని 2abలోకి మార్చాలి. 2abలో డైరెక్ట్లీ రాయడం ఓకే, రాకపోతే కనుక మీకు మెథడ్ చెప్పాను ఎలా కంపేర్ చేసుకోవాలో. నెక్స్ట్ ఏంటి? లెఫ్ట్ టర్మ్ ఏ ప్లస్ బి కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లోకి కానీ మారిద్ది. దట్ ఈస్ ఫోర్త్ స్టెప్. లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి రైట్ సైడ్లో ఉన్న దీన్ని కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్లో మార్చాలి. ఇక్కడ స్టూడెంట్కి వచ్చే డౌట్, సపోజ్ నీకు ఇక్కడ 7/12 హోల్ స్క్వేర్లోకి మారింది కాబట్టి ఓకే. ఎందుకు? బికాజ్ నీకు 49/144 వచ్చింది కాబట్టి. క్లియరా? సపోజ్ నీకు ఇదే ప్రాబ్లంలో ఇలా వచ్చింది అనుకో, 48/143 వచ్చింది, మరి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిద్దా? కానీ నేను ప్రాబ్లంలో ఏం చెప్తున్నా? పర్ఫెక్ట్ స్క్వేర్ కింద మార్చాల్సిందే అంటున్నా. అవునా? పర్ఫెక్ట్ స్క్వేర్ కాని దాన్ని ఎలా మారుస్తారు? సింపుల్ లాజిక్. రూట్ అప్లై చేయండి,
హోల్ స్క్వేర్ చేయండి. మారిపోయిందా? క్లియరా? అప్పుడు ఏమైంది, ఇదే ప్లేస్లో నువ్వు లెఫ్ట్ సైడ్లోకి తీసుకున్నప్పుడు ఇక్కడ రూట్ టర్మ్ వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు సపరేట్ చేసినప్పుడు ఈ టర్మ్కి రూట్ ఉంటుంది, ఈ టర్మ్కి రూట్ ఉంటుంది. రూట్లో సింప్లిఫికేషన్ అయితే ఓకే, అవ్వలేదనుకోండి అక్కడితో సొల్యూషన్ వదిలేస్తాం. క్లారిటీ వచ్చిందా? కాబట్టి మోస్ట్లీ 99% ప్రాబ్లమ్స్ అయితే కనుక మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేలానే ఇస్తాడు. ఆ 1% ఉంది చూసారా, దాంట్లో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ కింద ఎలా మారుస్తారంటే బై అప్లికేషన్ ఆఫ్ రూట్ రాసి హోల్ స్క్వేర్ రాయండి, మారిపోతుంది. ఫస్ట్ ఈ 3 మెథడ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ది ఈక్వేషన్స్ ఎలా ఫామ్ చేస్తారు, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.